వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే మనము వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ టు కన్సిడర్ వైల్ చూసింగ్ ఎ కాలేజ్. మనకు చాలా వరకు గైడెన్స్ ఉండదు. కాలేజ్ చూజ్ చేసుకునేటప్పుడు మనం వెళ్ళిన తర్వాత అరే! ఈ కాలేజ్‌కి వచ్చినామా అనిపిస్తది. సో, ఫస్ట్ మీరు కాలేజ్ పెట్టుకుంటప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఒక్కొక్క కాలేజ్ గురించి తెలుసుకోండి ముందు. తెలుసుకున్నాక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఫ్యాక్టర్స్ టు కన్సిడర్‌లో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకందరు ప్లేస్‌మెంట్స్ అంటారు. బట్ నేను చెప్పేదైతే మీకు అసలు కాలేజ్ ఎంత దూరంలో ఉందో చూసుకోండి. ఒకవేళ మీరు డే స్కాలర్ అయితే ఎంత టైం పడుతుందో చూసుకోండి. అండ్ అగైన్ మీరు ఒకవేళ హాస్టలర్ అయితే చుట్టుపక్కల హాస్టల్స్ బాగున్నాయా? అకామిడేషన్ ఎట్లుంది? అనేది తెలుసుకోండి. ఫస్ట్ హాస్టల్స్ గురించి అయితే తెలుసుకోండి. ఒకవేళ హాస్టల్స్ అయితే ఇంకా హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? అదంతా తెలుసుకోండి. ఫస్ట్ థింగ్ ఇదే ఎందుకంటే మనకు ఏ కాలేజ్ మీరు తీసుకున్నా సో కాల్డ్ ఎంసెట్ టాప్ కాలేజెస్ తీసుకున్నా చెప్పేదేముండదు బ్రో. కాబట్టి మనమైతే మన స్కిల్స్ నేర్చుకోవాలి. అది మనకు ఫ్రీ టైమ్ ఎక్కువుండాలి. అలా ఫ్రీ టైమ్ ఎక్కువుండాలంటే మనం ఏ హాస్టల్‌లో ఉన్నా హాస్టల్‌లో లైక్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా అంటే మంచిగుండాలి. మంచిగున్నప్పుడే మనము వి కెన్ ఫోకస్ ఆన్ అవర్ కెరియర్. సో, హాస్టల్ వాళ్ళైతే అది చూసుకోండి. ఇంకా డే స్కాలర్ అయితే ఎంత టైం పడుతుందో చెక్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్ ప్లేస్‌మెంట్స్. అందరూ అంటారు తెలుసు మనకు ప్లేస్‌మెంట్స్. అది మీరు లైక్ కాలేజ్ వెబ్‌సైట్‌లో చూంచుతారు. బట్ అవి ఎంతవరకు నిజమున్నాయనేది మనకు తెలుసు. అది మీరు సీనియర్స్ గైడెన్స్ తీసుకోవాలి. మనకు ఏ కాలేజ్ గురించి సెర్చ్ చేసినా మనకు సమ్ వీడియోస్ అయితే వస్తాయి. యూట్యూబ్‌లో గానీ, లేకపోతే మనకు కాలేజ్ రివ్యూస్ పెడతారు. అది చూడండి, చదవండి. ఇంకా మీకొకవేళ మీకు స్కూల్‌లో గానీ, ఇంకా కాలేజ్‌లో గానీ సీనియర్స్ ఉంటే వాళ్ళు ఏదైనా కాలేజెస్‌లలో ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోండి. వాళ్ళకైతే నెట్‌వర్క్ ఉంటది. లైక్ ఒక కాలేజ్‌లో ఒకరున్నారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వేరే కాలేజ్‌లో ఉండొచ్చు. అట్లా వాళ్ళకి కాలేజెస్ గురించయితే తెలుస్తది. మీరైతే మీ సీనియర్స్‌ని అడగండి. బ్రో నాకు ఈ కాలేజ్ ఇలా అనిపిస్తుంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే చెప్పండి ఇలా అని అడగండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి డిస్టెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ప్లేస్‌మెంట్స్. థర్డ్ థింగ్ వచ్చేసి మీరు కాలేజ్ క్యాంపస్ అయితే విజిట్ చేయండి. ఒకవేళ అది కాని పనంటే తెలుసుకోండి క్యాంపస్ గురించి. మనకు ఈ క్లాస్ రూమ్ లైఫ్ టీచ్ చేసేది కంటే క్యాంపస్ లైఫ్‌లో చాలా టీచ్ చేస్తుంది మనకు క్యాంపస్ లైఫ్ అనేది. మళ్ళీ మీరు ఇంకొకటి క్యాంపస్‌లో గూడా క్యాంపస్ కొంచెం పెద్దగుంటే బెటర్ అడ్వాంటేజ్. ఇంకా క్యాంపస్‌లో లైక్ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉన్నాయా? నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ గాకుండా ఇంకా ఫర్దర్‌గా మనకు ఆ కాలేజ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? అది తెలిసినప్పుడే గదా! మనకి ఈ కాలేజ్ మనం జాయిన్ అయ్యనీకి వర్తా? లేదా? అని తెలుస్తది. సో, అదైతే తెలుసుకోండి. థర్డ్ థింగ్ వచ్చేసి క్యాంపస్ గురించి తెలుసుకోండి. ఇంకా ఫోర్త్ ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ గురించి తెలుసుకోండి. మ్యాథ్స్ ఫ్యాకల్టీ అందరూ అంతే ఉంటారు. బట్ తెలుసుకోండి ముందే. సీనియర్స్‌ని అడగండి. ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది? ఇంకా కాలేజ్ వాళ్ళు అసైన్‌మెంట్స్ ఎక్కువిస్తారా? వర్క్ ఎక్కువిస్తారా? ఫ్రీ టైమ్ ఉంటుందా? దిస్ ఫ్రీ టైమ్ ఈస్ ఫిఫ్త్ థింగ్. ఫ్రీ టైమ్ ఉంటుందో లేదో ఫస్ట్ మీరు తెలుసుకోండి. ఫ్రీ టైమ్ ఉంటే ఏంటిదంటే మనకు కాలేజ్ వాళ్ళు చెప్పేదే గాకుండా మన ఓన్‌గా నేర్చుకోవచ్చు. అండ్ అగైన్ మీరు ఫ్యాకల్టీ గురించి గూడా తెలుసుకోండి. మీరు సీనియర్స్‌ని కన్సల్ట్ కండి ఫస్ట్ అయితే. వాళ్ళని అడగండి. బ్రో క్యాంపస్ లైఫ్ ఏమన్నా ప్రొవైడ్ చేస్తుండ్రా? వీళ్ళు అసలు ఈ కాలేజ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? మనం ఈ కాలేజ్‌లో జాయిన్ గానీకే అసలు ఈ కాలేజ్ వర్తేనా? అని తెలుసుకోండి. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి ఫస్ట్ అసలు కాలేజ్ అంటే మనం చేసే డిగ్రీ సర్టిఫైడ్ ఉందో లేదో చూసుకోండి. ఇదైతే ఫస్ట్ చూసుకోండి. ఆ కాలేజ్ ఏఐసీటీ అప్రూవల్ ఉందో లేదో చూసుకోండి. చాలా వరకు ఈ స్కామ్స్ అయితే నడుస్తున్నాయి మనకు తెలిసిందే. ఇంకేందంటే అటెండెన్స్ క్రైటీరియా. అసలు అటెండెన్స్ ఎంతుండాలి? ఎంత మెయింటైన్ జేయాలి? లేకపోతే ఏమన్నా యాక్షన్స్ ఉంటాయా ఫర్దర్‌గా అనేది గూడా తెలుసుకోండి. ఎందుకంటే మనకెళ్ళిన తర్వాత కాలేజ్‌లో అంతా సెట్ కాకపోతే మనమైతే వేరే దగ్గర ఉండన్నా లేకపోతే ఏదన్నా ఒకటి నేర్చుకోవాలనుకుంటాం. బట్ ఈ అటెండెన్స్ వల్ల ఏందంటే మనం ఎళ్ళాల్సొస్తది. సో, ఫస్టే మీరు తెలుసుకోండి దీని గురించి గూడా. ఇంకా ఫీ, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఒకవేళ ట్యూషన్ ఫీ కట్టమంటారు మనకు తెలుసు. ఆ ట్యూషన్ ఫీ ఎలా ఉంది? అంటే ఇంకా లోపల మళ్ళీ ఇంకేమైనా చార్జెస్ ఉన్నాయా? అవన్నీ ముందు తెలుసుకోండి. ఇంకా ల్యాబ్స్ అండ్ ఎక్విప్‌మెంట్స్ ఎలా ఉంది? ఆళ్ళు చెప్పేదేముండదు. నో. బట్ స్టిల్ తెలుసుకోండి. ఉన్నాయా? లేవా? అనేది. ఫస్ట్ అయితే ఇవన్నీ తెలుసుకున్నాకనే మీరు ఒక కాలేజ్‌కైతే చూజ్ చేసుకోండి. ఇంకా మీరు కళ్ళు మూసుకొని ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఎంతుంది అనేసి నాక్ అక్రిడిటేషన్ ఉంది. ఇట్లా అని ఎళ్ళిపోకండి. ఫస్ట్ అయితే ఇవన్నీ ఒకసారి మంచిగా చూసుకున్నాకనే కాలేజ్ చూజ్ చేసుకోండి.
అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సీనియర్స్ గైడెన్స్ తీసుకోండి. వాళ్ళు ఎందుకంటే ముందే అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళైతే కరెక్ట్ గైడ్ చేస్తారు. ఇంకా సీనియర్ అంటే ఒకటే సీనియర్ నుంచి అయితే గైడెన్స్ తీసుకోకండి. లైక్ కన్సల్ట్ మల్టిపుల్ పీపుల్ అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉంటుంది. దాన్ని మనం జనరలైజ్ చేసి తీసుకోవచ్చు. బట్ ఒక్కళ్ళే తీసుకొని ఇది మంచిగుందని చెప్పి మనం వెళ్ళిన తర్వాత మనకు నచ్చకపోతే మన లైఫే వేస్ట్ అయ్యేది. సో మీరైతే జనరలైజ్డ్ వ్యూ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Further, join our Telegram channel for further updates.